అతడు కేవలం తన దగ్గర ఉన్న ధనం మరియు నగల కోసమే నటించాడు. తను ప్రెగ్నెంట్గా ఉన్న సమయంలో అతడు తనని ఒక అడవిలోకి తీసుకెళ్లి అక్కడ ఉన్న ఒక పెద్ద చెట్టు దగ్గర తనని చాలా క్రూరంగా చంపేశాడు. అలా మోసగింపబడి తిరగబడి చనిపోవడం. కొన్ని రోజులకి నీలి చనిపోయిన తరువాత ఆమె ఆత్మ యాక్షిగా మారి అదే కట్టు అడవిలో తిరుగుతూ ఉండేది. నీలిని చంపిన తర్వాత అతను ఊరు విడిచి వెళ్ళిపోతాడు. చాలా ఏళ్ల తర్వాత అతను మళ్ళీ ఏదో పని మీద అదే అడవి మార్గం గుండా ప్రయాణించాల్సి వస్తుంది. అప్పటికి నీలి ఒక శక్తివంతమైన యాక్షిగా మారి ప్రతీకారం కోసం ఎదురు చూస్తుంది. అతను అడవిలోకి రాగానే నీలి తన భయంకర రూపాన్ని దాల్చి ఒక అద్భుతమైన అందగత్తెగా మారి అతనికి ఎదురుపడు